దువ్వాడ శ్రీనివాస్ ఈయన పేరు వినగానే మనందరికీ అటు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ కేటగిరీ అంతా గుర్తొస్తుంది అనమాట. బేసికలీ వాళ్ళందరిపైన కేసులు ఉన్నవి, అవన్నిటిని బయటకు వచ్చే వల్లభనేని ఆల్రెడీ జైల్లో ఉందని, నెక్స్ట్ కొడాలి నాని లైన్లో ఉంది. కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఇంకా ఆ లైన్లోకి రాలేదనమాట. ఎందుకంటే ఆయన పైన ఉన్న కేసులు అన్నీ ఎక్కువగా బయటకు రాలేవు. అయితే ఒకానొక సందర్భంలో ఇప్పుడే జనసేన నేత అనేటువంటి ఒక ఆయన అయితే కేసు వేయడం జరిగింది ఆయన దువ్వాడ శ్రీనివాస్ పైన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇది మొట్టమొదటిసారి, ప్రతిసారి అలాగే చేస్తున్నాను. మరి ఇప్పుడు ఇదే కేసు కాకుండా ఆయన పైన ఇంకా ఎన్నో కేసులు చిన్న చిన్న పోలీస్ స్టేషన్లలో, అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో చాలా కేసులు ఆయన పైన ఉన్నాయి. మరి నెక్స్ట్ టార్గెట్ ఈయననే అనుకోవచ్చా? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈయన్ని అరెస్ట్ చేస్తే ఒక హై డ్రామా చూడొచ్చు మనం. ఎందుకంటే ఈయన పక్కనున్న అంటే ఈయన్ని ప్రేమించే ఒక అభిమాన వ్యక్తి ఉంది, దివ్యల మాదిరి గారు. సో వీళ్ళ లవ్ స్టోరీ ఇప్పుడు స్టేట్ అంతా చూడలేక వస్తున్నారు అనమాట. అంటే ఈయనేదో ఇంకా చిన్న కుర్రోడు అన్నట్టు దగ్గర దగ్గర 60 వస్తున్నాయి ఈయనకి. ఒక కూతురు ఉంది, భార్య కూతురుని వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా ఊరే తిరుగుతున్నాడు అనమాట. సో ఆమె కూడా నేను ఎంత ఖర్చు పెట్టాను ఆయన నేను సపోర్ట్ చేస్తానని చెప్పి. సో వాళ్ళ పద్ధతి ఏంటో కానీ జనాలందరూ కూడా చీ అని ఉమ్మేసే పరిస్థితి వచ్చింది. సో ఇతను చేసే పనుల వల్ల పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసేదాకా తెచ్చుకుంటారేమో అనుకున్నారు ఒక టైంలో. సో మరి అది పక్కన పెడితే ఈయన వైసీపీ పార్టీలో ఉన్నంతసేపు కూడా సో అదే అందరిలాగానే డబ్బులు తీసుకోవడం, వచ్చి కూర్చుని పవన్ కళ్యాణ్ గారి గురించి వాగడం. సో అదే విధంగా ఈయన పర్సనల్ లైఫ్ పక్కన పెడితే ఆల్రెడీ అది దాని మీద స్టేట్ అంతా కూడా తూ అని ఉమ్మేశారు ఇప్పుడు. సో పార్టీ లైఫ్ చూసుకుంటే ఏంటంటే నోరు కంట్రోల్ అనేది లేదనమాట. సో వస్తారు, మాట్లాడతారు పవన్ కళ్యాణ్ అది ఇది అని చెప్పి ఆయన తగ్గించి ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి మాట్లాడి. సో ఇది ఎంతకాలం అంటే వైసీపీ మొత్తం పార్టీలో డబ్బులు తీసుకునే వాళ్ళందరూ ఇదే డ్రామా. పవన్ కళ్యాణ్ గారు, ఆయన 3 భార్యలు, ఆయన 2 పిల్లలు, అది ఇది. సో ఏంటంటే ఇంకా అది తప్ప వాళ్ళకి మాట్లాడటానికి పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు అంటే అట్లా కాదు, పవన్ కళ్యాణ్ ఈ పని చేయలేదు అని చెప్పడానికి ఎవరికి స్కోప్ లేదు. పవన్ కళ్యాణ్ ఇక్కడ డబ్బులు తీసుకుని తినేసాడు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర లేదు. సో అది లేనప్పుడు ఏంటంటే ఒక మంచి వ్యక్తి పైన ఎట్లా రివర్స్లో రావాలో ఆ విధంగా వచ్చి మాట్లాడటం. సో అలా చాలా వ్యాఖ్యలు చేశారు. సో మన పోసాని గారు, వంశీ గారు లిస్టులోకే ఈయన కూడా వస్తారనమాట. సో మరి ఈయనకు కూడా మన దువ్వాడ శ్రీనివాస్ గారికి కూడా తొందరలోనే ఇంటికి సమన్లు వస్తాయి. సో అప్పుడు మరి దివ్యల మాదిరి గారి ఇంట్లో ఉంటారో లేదంటే మొత్తం గుడివాడ, మచిలీపట్నం, ఎక్కడ ఏ ఏరియా అయినా సరే స్టేట్ మొత్తం కూడా ఈయన మన మామూలు రౌడీజం మనం చేసేది. అంటే వైసీపీలో అందరూ కూడా గుండాలే. సో ఈయన ఒక గుండా. సో దానికి మళ్ళీ డిస్కషన్ అవసరంలా. ఒక మంచి వ్యక్తి అరే ఇతనిపైన తప్పు కేసు పడిందంటే సో కొంతమంది మాట్లాడతారు, అయ్యో వీళ్ళ మీద ఎట్లా వేస్తారు కేసు అని చెప్పి. మగాళ్ళని పక్కన పెడితే పార్టీలో లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పేర్లు కూడా అనవసరం అండి. సో అందరూ కూడా క్రైమ్స్లోనూ లేదంటే ఏదో ఒక దగులుబాజీ పనుల్లో ఇరుక్కుని తెచ్చుకుని కేసుల దాకా తెచ్చుకున్నారు. సో అందరినీ కూడా గవర్నమెంట్ చట్ట ప్రకారమే వాళ్ళ కేసెస్ అన్నీ తీసి ఖచ్చితంగా అరెస్టులు అయితే చేస్తారు. సో మరి ఆ లిస్టులో ఈయన కూడా త్వరలోనే జారబోతున్నాడు. ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. కాకపోతే ఇంకా ముహూర్తం అనే డేట్ అనేది పెట్టినట్లేరు. సో మరి అది ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది, మరి ఆ చేసే టైంలో ఈయన మాదిరి గారి ఇంట్లో ఉంటారా లేకపోతే ఆయన సొంత ఇంట్లో ఆయన భార్యతో కూర్చుంటారా? సో మరి అప్పుడు ఏ సింపతి కార్డు వేస్తారో అనేది, అప్పుడు ఆయన కోసం ఎవరు నిలబడతారు బయట అనేది అప్పుడు చూద్దాం.